వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. వారిద్దరూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్లే. పార్టీలు రాష్ట్రాలు మాత్రమే వేరు. అంతేనా? వాళ్ళ పనితీరు పరిపాలన పద్ధతులు సైతం భిన్నంగానే ఉంటాయి. సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, దాన్ని పరిరక్షించుకోవాలి అని ఓ నాయకుడు అంటున్నారు. ఇక మరో నాయకుడేమో సనాతన ధర్మంలో చాలా లోపాలున్నాయి, వాటన్నింటినీ నిర్మూలించాల్సిందేనని భీష్మించారు. ఆ స్టార్ నేతలు ఒకరు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరో నేత తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్. భారతదేశ సంస్కృతి సంప్రదాయం సనాతన ధర్మం హిందూయిజం మత విలువలు ఆధ్యాత్మికతలకు పవన్ కళ్యాణ్ అందరికంటే ఎక్కువగా విలువిస్తారన్నది పేరుంది. హిందువులకు పూర్వీకులు ఇచ్చిన ఆస్తిపాస్తులు ధర్మాలు వేదాలని అంటూ ఉంటారు పవన్. అందుకే వాటిని తప్పకుండా రక్షించుకోవాలి అంటుంటారు. దేశంలో మతం వల్ల చెప్పలేనంత వివక్ష ఉందని, హిందువుల్లో దీని బారిన లక్షలాది మంది ప్రజలు పడ్డారని స్టాలిన్ అంటున్నారు. సనాతన ధర్మంలో వేళ్లూనుకున్న ఆధిపత్య ధోరణి కారణంగా ఎదురయ్యే అన్ని సమస్యలకు చెక్ చెప్పాల్సిన సమయం ఆసన్నమైందంటున్నారు. సో ఇవాళ డిబేట్ వచ్చేసి దీనికి సంబంధించిందే. ఇద్దరు డిప్యూటీ సీఎంలకు సంబంధించి ఇవాళ మనం ఫర్ ద పీపుల్లో డిబేట్ స్టార్ట్ చేద్దాం. ప్యానెల్లో ముందుగా కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి గారు, అలాగే సిపిఎం పార్టీ నుంచి గఫూర్ గారు, అలాగే జనసేన నుంచి అజయ్ గారు. అందరికీ నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో అందరికీ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ సనాతన ధర్మం అని ఎక్కువ వింటున్నాం. పెద్దలు తులసిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి ముందుగా వారితోనే స్టార్ట్ చేద్దాం. అసలు ఈ సనాతన ధర్మం అంటే ఏంటి, హిందూ మతం అంటే ఏంటి, ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నామండి. ఫస్ట్ అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే ఏంటని. మనం గూగుల్ సెర్చ్ చేస్తే కూడా అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అంటున్నారు. సో ప్రజలకు అర్థమయ్యే విధంగా తులసిరెడ్డి గారి నుంచి వినాలనుకుంటున్నాం. నా అభిప్రాయం ప్రకారంగా సనాతన ధర్మం గురించి అటు పవన్ కళ్యాణ్ గారి ఇటు ఉదయనిధి స్టాలిన్ గారి ఇద్దరి అభిప్రాయాలు, ఇద్దరి అవగాహనలు, ఇద్దరి ఆలోచనలు కూడా కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. ఇద్దరు ఎక్స్ట్రీమ్ తీసుకున్నారు. సనాతన ధర్మానికి ఒకవైపు ఒకరు ఎక్స్ట్రీమిటీ, ఇంకోరు ఎక్స్ట్రీమిటీ. కాబట్టి ఇద్దరి ఆలోచనలు అవగాహనలు కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నా దృష్టిలో సనాతన ధర్మం అంటే మనం జనరల్గా వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణం, మహాభారతం, భగవద్గీత, మహనీయుల సూక్తులు, ఇవన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కదాన్ని జనరల్గా తీసుకొని ఒక సనాతన ధర్మం అని మనం భావిస్తూ ఉంటాం. దీంట్లో మహాభారతంలో విదురుడు వచ్చేసి ఒక పద్యం చెప్పాడు. వాళ్ళ రాజు ధృతరాష్ట్రుడు అన్ని ధర్మాల లేకల్లా ఏ ధర్మం గొప్పది అని అడిగినప్పుడు అప్పుడు విదురదేవుడు చెప్పింది ఏమంటే, వరులేయవి యొనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తా నొరులకునవి చెయ్యకునికి పరాయణము పరమధర్మ పథములకెళ్ళనంటాడు. అంటే ఇతరులు ఏమి చేస్తే నీ మనస్సు బాధపడుతుందో ఆ పనులు నువ్వు ఇతరులకు చెయ్యాలి. నిన్ను ఇతరులు పరుషంగా దూషిస్తే నీ మనసు బాధపడుతుంది. కాబట్టి నువ్వు ఇతరుల మనసును బాధపట్టే విధంగా పరుషంగా మాట్లాడు. ఇతరులు నీకు మోసం చేస్తే నీ మనసు బాధపడుతుంది, నువ్వు ఇతరుల పట్ల మోసం చేయాలి. నీకు ఎవరైనా అబద్ధం చెప్తే మనసు బాధపడుతుంది, నువ్వు అబద్ధం చెప్పాలి. కాబట్టి ఇతరులు ఏమి చేస్తే నీ మనసు బాధపడుతుందో ఆ పనులను ఇతరులకు చేయకు. వరులేయవి యొనరించిన నరవర అప్రియము తన మనమ్మునకగు తా నొరులకునవి చేయకునికి పరాయణము పరమధర్మ పథములకెళ్ళను. దీన్ని నేను సనాతన ధర్మంగా భావిస్తాను. రెండవది వచ్చేసి ఈ వ్యాఖ్యల ప్రకారం బృహదారణ్య ఉపనిషత్తులో అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతికి. ఓ భగవాన్, ఓ అల్లా, ఓ రహీం, ఓ రామ్, నన్ను అసత్యం నుండి సత్యం వైపు, చీకటి నుండి వెలుగు వైపు, మృత్యువు నుండి అమృతత్వం వైపు నడిపించు అని బృహదారణ్య ఉపనిషత్తులో ఉన్నటువంటి ఆ సూక్తిని నేను సనాతన ధర్మంగా భావిస్తాను. రామాయణానికి సంబంధించి రామునికి అనేక సుగుణాలు ఉన్నప్పటికీ ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య. లౌకిసలో సందేహింపకమ్మ అని చెప్పేసి ఆ పాట. ఒకే భార్య, ఒకే బాణం, ఒకటే మాట. ఇది రామాయణంలో అనేకం ఉన్నప్పటికీ కట్టా కొట్టే తెచ్చని చెప్పినట్లు రాముని సుగుణాలలో ఈ మూడు మనం ఆదర్శంగా తీసుకుంటాం. ఇది సనాతన ధర్మం అని నా అభిప్రాయం. ఇక ఆధునికంగా వస్తే మంచి చెడ్డలు రెండు మతములే, మంచి అన్నది మాల అయితే
మాల నేనవుతాను అన్నాడు మహాకవి గురజాడ. ఉమ్, దాన్ని ఆదర్శంగా తీసుకుంటా. అన్నమయ్య ఏమన్నాడు? నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే, అండనే బంటు నిద్ర అదియు ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒక్కటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, తందనాన బల తందనాన అని అన్నమయ్య చెప్పిన ఆ సూక్తులను నేను సనాతన ధర్మంగా భావిస్తాను. ఇక ప్రహ్లాదుడు, భక్త ప్రహ్లాదుడు, ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్ని అని భక్త ప్రహ్లాదుడు చెప్పినటువంటి, ఆ పసివాడు చెప్పినటువంటి, ఆ భక్తుడు చెప్పినటువంటి దాన్ని నేను సనాతన ధర్మంగా భావిస్తాను. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు నేను డిక్లరేషన్ ఇస్తున్నాను సనాతన ధర్మం జోలికి వస్తే ఈ వ్యాఖ్యలు చేశారు కదా, ఈ వ్యాఖ్యలకు మీరు చెప్పిన దానికి చూస్తే మరి ఎక్కడ పొంతనగా అనిపించట్లేదు, మరి ఎట్లా అంటారు? నేను అదే చెప్తాను. ఇద్దరు కూడా టూ ఎక్స్ట్రీమిటీస్, ఉత్తర దక్షిణ ధృవాలుగా సనాతన ధర్మం గురించి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అవగాహనలు వచ్చేసి ఇద్దరీ కరెక్ట్ కాదని నా అభిప్రాయం. సో అజయ్ గారు చెప్పాలి. మేము ఇప్పుడు మన సంస్కృతిలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇది సనాతన ధర్మం. అంటే మన తల్లి, మనం ఆరాధించే శ్రీరామచంద్రుని కంటే, మనం ఆరాధించే వెంకటేశ్వరుని కంటే, మనం ఆరాధించే ఆంజనేయ స్వామి కంటే తల్లి ఎక్కువ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, దీన్ని సనాతన ధర్మంగా భావిస్తాను. తర్వాత నేను చెప్పాను ఇందుగలడు లేడని. కాబట్టి భక్త ప్రహ్లాద్ చెప్పినప్పుడు రాముడు అయోధ్యలోనే కాదు, వెంకటేశ్వర స్వామి తిరుమలలోనే కాదు, మా ఊర్లో వెంపల్లో ఉన్నాడు, మా ఇంట్లో ఉన్నాడు, నాలో ఉన్నాడు. కాబట్టి అయోధ్యకు పోతేనే రామభక్తుడు కాదు, తిరుమలకు పోతేనే వెంకటేశ్వర భక్తుడు కాదు, ఇందుగలడందు లేడు సందేహం వలదు. అంటే ఆ స్తంభంలో ఉన్నా అంటే స్తంభంలో ఉన్నాడు అన్నాడు, చూపించాడు. కాబట్టి సర్వాంతర్యామి, దాని ఒక అతీత శక్తి, దాన్ని ఏ పేరుతోనే పిలవచ్చు. ఒక నీటిని మనము తెలుగులో నీరు అంటాము, తమిళ్లో తన్నీరు అంటారు, ఉర్దూలో కానీ హిందీలో కానీ పానీ అంటారు, ఇంగ్లీష్లో వాటర్ అంటారు. అయినప్పటికీ దాని యొక్క కెమిస్ట్రీ మారదు, దాని అది వాటర్ నీరు నీరే. కాబట్టి ఎన్ని పేర్లు చెప్పుకున్నా అంతే. ఇది సనాతన ధర్మం అన్న అభిప్రాయం. అజయ్ గారు చెప్తారు. అజయ్ గారు, మీరు ఉండగా బీజేపీకి కండువా వేసుకుంటున్నారని చెప్పేసి సోషల్ మీడియా అంతా కోడేగొస్తుంది, ఏమంటారు? ఆ నార్త్ లో ఉన్న ఆ స్ట్రాటజీస్ ని కాస్త ఇక్కడ సౌత్ చేస్తున్నారని విడికిడి. మేడం చెప్పండి. తులసిరెడ్డి గారికి, ఫరూక్ గారికి, బిఆర్కే ఛానల్ వారికి, బిఆర్కే ఛానల్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలండి. ఎందుకనంటే ఫరూక్ గారు, తులసిరెడ్డి గారి ముందు, వారి అనుభవం ముందు నేను చాలా చిన్నవాడిని. అంటే నేను కమ్యూనిస్టు పార్టీలో పుట్టి పెరిగిన వాడినే. అంటే ఫరూక్ గారికి కొద్దిగా దగ్గర బంధం ఉంటుంది. అలాగే తులసిరెడ్డి గారు అంటే నాకు చాలా విపరీతమైన అభిమానం, గౌరవం. ఎందుకనంటే నేను చిన్నప్పటి నుంచి తులసిరెడ్డి గారిని గమనిస్తా ఉన్నాను. ఆయన కాంగ్రెస్ లో మంచి లీడర్గా, మంచి వక్తగా, అంటే ఎవరితో విభేదాలు లేకుండా మంచిగా ఉండే వ్యక్తిగా నేను భావిస్తాను. తులసిరెడ్డి గారు ఇప్పుడు వరకు మాట్లాడిన దాంట్లో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఏమీ కనిపించలేదు నాకు. ఎందుకంటే నేను ఏదైతే చెబుదాం అనుకున్నానో అవన్నీ బాగా చెప్పారు, శ్లోకాల రూపంలో, దాటికి సంబంధించిన ఉపనిషత్తులకు సంబంధించి అన్ని బాగా చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ గారు హిందూ ఒక్క తిరుపతి లడ్డు గురించి లేతే వాటి గురించి మాట్లాడలేదండి. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుంచి హిందూ ధర్మం మీద, హిందూ విగ్రహాల మీద, రథాల మీద, హిందూ వ్యవస్థ మీద, సనాతన ధర్మం మీద దాడి జరుగుతా ఉంది. ఇప్పుడు దాకా ఓపిక పట్టాము. అదే ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనే దాని మీద ఆ ఒక్క ఏదైతే పాయింట్ ఉందో, ప్రజలు ఎవరు, హిందువులు ఎవరు, వేరే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండటం అనే దాని మీద, కాన్సెప్ట్ మీదే ఇన్ని మతాలు ఇన్ని ఒక్క భారతదేశంలోనే ఉండగలిగినాయండి. లేకపోతే ఇన్ని మతాలు ఏ దేశంలో కూడా ఏ దేశమైనా సరే ఒక మతానికి కాన్సెప్ట్ అయి ఉంది తప్ప, ఒక భారతదేశంలోనే హిందూ ధర్మానికి ఉన్న ఆ ధర్మాన్ని, ఏదైతే సనాతన ధర్మం ఏదైతే ఉందో
ఆ ధర్మాన్ని అలుసుగా చేసుకొని వాళ్ళ వ్యవస్థలో ఇన్ని రకాల మతాలు భారతదేశంలో ఉండగలిగినాయి, ఇన్ని రకాల భాషలు భిన్నత్వంలో ఏకత్వం లాగా బతకగలుగుతున్నాం అండి. ఎందుకంటే దానికి మూల కారణం మన సనాతన ధర్మం, మన తల్లిదండ్రుల నుంచి, పెద్దల నుంచి, తాతల ముత్తాతల నుంచి మనం నేర్చుకున్న ధర్మం. ఆ ధర్మంతోనే మనం ఉండగలుగుతున్నాం. ఆ ధర్మానికి వాళ్ళ చిల్లులు పడే పరిస్థితి వచ్చింది. దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే వాళ్ళ పొద్దున్న లెగిస్తే కొన్ని మతాలు ఇంటింటికి ప్రచారం చేస్తూ కరపత్రాలు పంచుతూ మీరంతా మీ దేవుళ్ళందరూ దయ్యాలు, రాక్షసులు, మా మతంలో చేరండి, మీకు స్వస్థత చేకూరుద్దని ప్రచారం చేసుకుంటా, బలవంతపు పంతమార్పిళ్ళు చేసుకుంటా, ప్రచారం చేసుకుంటా వెళ్తా ఉన్నారు. ఇంకో పక్కన ఇంకో మతం వచ్చి రీసెంట్ గా తులసిరెడ్డి గారికి కూడా మరి దాన్ని అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి, కొత్తగా ఎన్నికైన ఢిల్లీ ముఖ్యమంత్రి గారు రామ్నగర్ అనే ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టారు. వినండి వినండి. రామ్నగర్ అనే ప్రాంతంలో ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో ఆమె నార్త్ ఇండియాలో ఏంటంటే పలకరింపుగా ఇక్కడ మనం నమస్కారం అండి అని చెప్తాము, వాళ్ళు జై శ్రీరామ్ అంటారు అక్కడ. అది అలవాటు. ఆ అలవాటు మీద ఆమె మైక్ దగ్గరికి వెళ్ళగానే జై శ్రీరామ్ అన్నారు. అక్కడ ఉన్న కొంతమంది ముస్లింస్ ఆమె మీద దాడి చేసినంత ప్రయత్నం చేస్తే ఆమె క్షమాపణ కోరి ఈసారి నుంచి జై శ్రీరామ అనను అని చెప్పింది. అంటే మనం ఎక్కడ బతుకుతున్నాం, ఏ దేశంలో బతుకుతున్నాం, ఎక్కడున్నామండి మనం? ఇంత దాడి సనాతన ధర్మం మీద జరుగుతూ ఉంది. అలాగే మిగతా మతాలకు సంబంధించి బోర్డులు ఉన్నాయి. అలాగే సనాతన ధర్మాన్ని రక్షించుకోవటానికి దేవాలయాల మీద దాడి జరుగుతుంది, దీన్ని కాపాడుకోవటానికి ఒక బోర్డు పెట్టండి అని చెప్పి భారతదేశ ప్రభుత్వం మీద ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే హిందువులందరూ ఒక సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మనం అందరం ఏకతాటి మీదకి రావాలనే ఉద్దేశాన్ని చెప్పడం జరిగింది. దాన్ని మన ధర్మాన్ని ఇప్పుడు ఇంత చర్చ భారతదేశంలో ఇంత జరుగుతూ ఉంది అంటే రాష్ట్రంలో వేరే దాని మీద జరిగినప్పుడు ఒకేసారి ఉద్యమాలుగా వస్తారు. సనాతన ధర్మం మీద దాడి జరిగిందని ఒక మాట మాట్లాడితే మిగతా ఈ సూడో శక్తులు అందరూ మా మీద దాడి చేయడానికి వస్తారు. ఇది ఎక్కడ న్యాయం అండి? సమధర్మం అంటే అందరూ కలిసి బతకాలి, అందరూ కలిసి ఒకే మాట మీద ఉండాలంటే అందరికీ ధర్మం ఒకలాగే ఉండాలి కదా. ఈ మసీదులో కానీ చర్చిల్లో కానీ టికెట్లు లేవే, ఆ డబ్బుల మీద ప్రభుత్వాలు డబ్బులు తీసుకోవట్లేదే, మరి మన దేవాలయాల మీద డబ్బులు రిటర్న్ తీసుకుంటా ఉన్నాయి, ట్యాక్సుల రూపంలో ఇంత కావాలని తీసుకుంటా ఉన్నాయి. మా ఆస్తుల మీద, సనాతన ధర్మం మీద ఉన్న దేవాలయాల మీద, హిందూ దేవాలయాల మీద ఉన్న ఆస్తులన్నీ వాళ్ళు ప్రభుత్వం చేతిలో పెట్టుకున్నారు. దాని మీద ఒక చర్చ జరగాలి, దాన్ని ఒక సనాతన ధర్మం బోర్డు పెట్టాలనే ఉద్దేశం, దాని మీద తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. దానికి మేము ఏకీభవిస్తా ఉన్నాం. నేను ఒక జనసేన కార్యకర్తగానో లేక నాయకుడిగానో కాకుండా ఒక హిందూవాదిగా, భారతదేశంలో పౌరుడిగా నా జన్మ హక్కు, నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలి, నా పిల్లలకి పంచాలి నా ధర్మాన్ని, అది నా హక్కు. అది దాని మీద నేను పోరాటం చేస్తా ఉన్నాను. దాంట్లో తప్పని ఎక్కడ అనటానికి లేదు. మేము ఎవరిని ఆయన కూడా ఏం చెప్పారు, ఇతర మతాలను గౌరవిస్తాం, మా మతాన్ని కాపాడుకుంటాం, మా ధర్మాన్ని కాపాడుకుంటాం, అదే చెప్పుకొచ్చారు. ధర్మాన్ని కాపాడమని అంటున్నారు, అందరికీ అదే కావాలి. బట్ ఈ డిక్లరేషన్ అనేది ఎలక్షన్ ముందు, మీరు పదవిలో వచ్చిన తర్వాత ఈ డిక్లరేషన్ చేయకుండా మనం ఎక్కడున్నా ఎక్కడ పోతున్నాం అంటే ఇదే భారతదేశంలో ఆయనకి 57 సంవత్సరాలు ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, ఇన్నాళ్ళ నుంచి ఏమైంది అనేది అందరి క్వశ్చన్. అదే చెప్పారు ఇందాక, అదే మన తులసిరెడ్డి గారు మాట్లాడిన దాంట్లోనే అర్థం ఉంది. అక్కడ ఆయన ఏం చెప్పారు, ఎవరిని బాధ పెట్టకూడదు. అది తిరుపతి లడ్డూలో జరిగిన తప్పు వచ్చేటప్పటికి ఎస్టీంకి వెళ్ళింది కోపం అనేది, ఎవరికైనా వచ్చింది కదా బాధ. ఆయన మనిషే కదా. ఆయన ఇందాక ఆ డిక్లరేషన్ చెప్పేటప్పుడు ఒక మాట చెప్పారు, నేను ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా మాట్లాడట్లేదు, నేను నా హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఒక హిందువుగా నేను మాట్లాడుతున్నాను, దీని మీద చర్చ జరగాలి, దీని మీద ఒక బోర్డు కావాలి, దీని మీద మీరు అందరూ ఏకం కావాలి, మనం మాట్లాడాల్సిన సమయం వచ్చిందని చెప్పి ఆయన అందరికీ ఉద్బోధ చేశారు. దాంట్లో తప్పేముంది మేడం? ఇప్పుడు క్రిస్టియనిజం, ఇప్పుడు చర్చికి వెళ్ళాలండి, సైకిల్కి కానీ బండికి కానీ కారుకి కానీ టోకెన్ ఉండదు, ఫ్రీగా వెళ్ళొచ్చు. మన దేవాలయానికి వెళ్తే దానికి టికెట్, బండికి టికెట్, కారుకి టికెట్, సైకిల్కి టికెట్, దేవాలయంలో దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి టికెట్. ఈ డబ్బులని ఎవరికి పంచుతున్నారు, ఎవరికి తీసుకెళ్తున్నారు? ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఉందండి, లాస్ట్ టైం ఉన్న చైర్మన్ గారు వేలం పాట, చీటీ పాటలు పెట్టినట్టు పెంచినా అంత పెంచ 2000 కాదు 10,000 చేయి, 500 2000 చేయి.
ఏంటండి ఇది? ఎక్కడికి వెళ్తున్నాం? అంటే ఎవరి దగ్గర ఇప్పటి దోపిడీ చేస్తున్నారు నుంచే ఇదంతా? కాదు, ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తుంది కదండి. గత ప్రభుత్వాల హయాంలోనూ కూడా ఇది నడుస్తూ ఉంది. అదే ఇదే కదా, ప్రాసెస్ దాని మీద నడుస్తూ చర్చ ఉంది కదా. జరగాలని చెప్తుంది. అందుకే కదండి, దాని మీద చర్చ జరగాలని చెప్తుంది. అందుకే గతంలో జరిగింది అంటే గతంలో మోసాం కాబట్టి ఇప్పుడు కూడా మొయ్యాలని ఏం లేదు కదా. అంటే అది ఎస్ట్రీమ్కి వెళ్ళిపోతుంది. అంటే ఒక స్థాయి నుంచి ఇంకా స్థాయి పెరుగుతా వెళ్ళిపోతా ఉంది. దాన్ని ఎక్కడో చోట గేటు పడాలి కదా. దాని గురించే చర్చ జరగాలంటున్నాం. ఇప్పుడు దాని మీద చర్చ పెట్టాలా, చర్చ జరగాల, భారతదేశం వైడ్ జరగాల, హిందువుల్ని ధర్మం నుంచి వైపు కాపాడాలా. ఒకటి చెప్తాను మేడం గారు, హిందూ కుష్ పర్వతాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్న ఆ ప్రాంతంలో నివసించే ప్రతి జీవరాశి హిందువే. ప్రతి జీవరాశి హిందువే, ప్రతి వ్యక్తి హిందువే, ప్రతి జంతువు హిందువే, ప్రతి పిట్ట పురుగు ప్రతిది హిందూ కుష్ పర్వతాల నుంచి ఈ హిందూ మహాసముద్రం వరకు ఉన్న ప్రాంతం అంతా సనాతన ధర్మానికి సంబంధించిందే. దాని మీదే మనం అందరం తరతరాలుగా, ఎందుకనంటే 800 సంవత్సరాలు ముస్లిం నవాబులు పరిపాలించిన, ముస్లిం రాజులు పరిపాలించిన, 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించిన దాన్ని మన ధర్మమే మనల్ని కాపాడింది. ఇప్పటి వరకు ప్రపంచంలో సనాతన ధర్మమే, ఒక హిందూ ధర్మమే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నిలబడిన ఏకైక దేశం. ఎన్ని ధర్మాలు మిస్ అయిపోయి, ఎన్ని ధర్మాలు కాలగర్భంలో కలిసిపోయినాయి ప్రపంచంలో. మన సనాతన ధర్మం, ఆ ధర్మం ఉండబట్టే ఇవాళ భారతదేశంలో మనం ఐక్యంగా బతకగలుగుతున్నాం. ఇన్ని భాషలు, ఇంతమంది వ్యక్తిత్వాలు, ఇన్ని రంగులు, ఇన్ని రకాలుగా ఉన్నా సరే మనం ఏకంగా బతకగలుగుతున్నాం అంటే మన ధర్మమే మనల్ని నిలబెట్టింది. దాన్ని మనం అందరూ అంగీకరించాల్సిందే. ఓకే, గఫూర్ గారితో మాట్లాడదాం ఒకసారి. సో ఈ గఫూర్ గారు, మీరు సిపిఎం పార్టీ, సో ఈ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి ఒక వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సనాతన ధర్మం అంటూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? గఫూర్ గారు, మీ వాయిస్ వినిపించట్లేదండి. మ్యూట్ తీసేయండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ధర్మం అనేది విశ్వాసం అండి. మతం అనేది విశ్వాసం. విశ్వాసము ఎవరు ఏ మతం మీద, ఎవరు ఏ ధర్మం మీద, ఎవరి విశ్వాసం వాళ్ళది. ఒకరి విశ్వాసాన్ని కించపరచడము లేదా ఆ విశ్వాసాన్ని తక్కువ చూపుతో చూడడము, అది క్రిస్టియానిటీ మీద చూసినా, అది ముస్లింల మీద చూసినా, అది హిందువుల మీద చూసినా, ఎవరు చూసినా తప్పవుతుంది. ఎవరి మతం వాళ్ళకి గొప్పది. అయితే దురదృష్టం ఏమంటే తులసిరెడ్డి గారి లాంటి నాయకులు కూడా సనాతన ధర్మాన్ని, అందులో ఉండేటువంటి లోపాలని గమనించకపోతే ఎట్లా? ఇప్పుడు వర్ణ వ్యవస్థ ఎందుకు ఏర్పడింది భారతదేశంలో? ఎందుకు మెజారిటీ ప్రజానీకాన్ని అణచివేస్తున్నారు కులం పేరుతో? ఎందుకు పంచములుగా, అధములుగా ఊళ్ళ బయట కాపురాలు పెట్టే పద్ధతిలో ఎందుకు కొంతమందిని నెట్టివేస్తున్నారు? ఎందుకు వాళ్ళు సమాజానికి దూరమైనారు? ఎందుకు అంటరాంతరం ఇప్పటికీ గ్రామాల్లో ఉంది? 2 క్లాసుల పద్ధతి గ్రామాల్లో ఉంది. మరి ఇది ఏ ధర్మం కిందికి వస్తుంది? అది కదా ఈరోజు చూడాల్సింది. సనాతన ధర్మం అంటే ఇప్పుడు హిందూ ధర్మాన్ని నేను వ్యతిరేకం కాదు. ఆయన తులసిరెడ్డి గారు పరమత సహనం ఉండాలా, లేకపోతే అందరూ ఒకటే చెప్పాడు. అది నాకేం అభ్యంతరం లేదు. కానీ వర్ణ వ్యవస్థ భారతదేశంలో ఇప్పుడు అజయ్ వర్మ గారు చెప్తున్నారు, ఈ వర్ణ వ్యవస్థే మనల్ని కాపాడింది. ఇంక దానికి ఏం చెప్తాం మనం? ఇప్పుడు ఒక మన సాటి మానవుణ్ణి వాడు తాగడానికి నీరు తాగకూడదు. ఫరూక్ గారు మధ్యలో వచ్చానని ఏమనుకోవద్దు. వర్ణ వ్యవస్థ అనలేదండి నేను. మన తల్లిదండ్రులు మనకు నేర్పించిన ధర్మమే మనల్ని కాపాడిందని చెప్పాను. వర్ణ వ్యవస్థ వేరు, ధర్మం వేరు. వర్ణ వ్యవస్థ వేరు, ధర్మం వేరు. నేను మాట్లాడతాను దాని గురించి కూడా. ఏ ధర్మం కిందికి వస్తుందో చెప్పండి నాకు. చెప్తాను, మీరు మాట్లాడిన తర్వాత చెప్తాను. భాగమా కాదా? చెప్తానండి. మీరు మాట్లాడిన వ్యవస్థ భారతదేశంలో కొనసాగడానికి లేదా ఆధిపత్యం వహించడానికి సనాతన ధర్మం కారణం కాదా? సతీ సహగమనం పద్ధతి ఏ వర్ణం కిందికి వస్తుంది? ఏ ధర్మం కిందికి వస్తుంది? బాల్య వివాహాలు ఏ ధర్మం కిందికి వస్తాయి? కాబట్టి మనము ఎప్పుడైతే సమాజాన్ని గురించి ఆలోచిస్తాం, సమాజం యొక్క ప్రగతి గురించి ఆలోచిస్తామో, సమాజంలో ఉండేటువంటి చెడు గుణాలు ఏ ధర్మం పేరుతో ఉన్నా వాటిని వ్యతిరేకించడం మన ధర్మం, మానవతా ధర్మం. సనాతన ధర్మం పేరుతో ఏవైతే సాటి మనుషుల్ని అంచివేతకు గురవుతున్నాయో వాటన్నిటిని నేను వ్యతిరేకిస్తానండి. అది ఆ ధర్మం పేరని చెప్పని, మానవులందరూ సమానమే అనేది నేను నమ్మే సిద్ధాంతం. సో తులసిరెడ్డి గారు,
నేను చెప్పేది ఏమిటంటే ఏ మతంలో ఇప్పుడు వీరేశలింగం గారిని ఎందుకు గౌరవిస్తాం మనం, రామ్ మనోహర్ రాయ్ని ఎందుకు గౌరవిస్తాం మనం? వారు తమ జీవితాన్ని ఏవైతే అంధవిశ్వాసాలతో ఇతర ప్రజల్ని అంచివేస్తున్నారో సతీ సహగమనానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడినారు వాళ్ళు. కాబట్టి మనం కూడా సనాతన ధర్మం పేరుతో మరింత అంధవిశ్వాసాలని పెంపొందించే పద్ధతిలో కాకుండా సనాతన ధర్మంలో ఉండేటువంటి ఏవైతే బలహీనతలు ఉన్నాయో వాటిని అధిగమించడానికి, వాటిని సరిచేయడానికి ప్రయత్నం చేయడమే సమాజ సేవకుల యొక్క లక్ష్యంగా నేను భావిస్తాను. అది ఇస్లాం మతంలో ఉన్నా, అది క్రిస్టియన్ మతంలో ఉన్నా, హిందూ మతంలో ఉన్నా ఆ రకంగా కృషి చేసే వాళ్ళే మార్గదర్శకులు అవుతారు. ఇప్పుడు అజయ్ గారు ఆయన ఏమంటున్నా అంటే పవన్ కళ్యాణ్ గారికి వీరావేశం ఎందుకు వచ్చింది అంటే ఆయన అసలు నిరంతరం ఇదే ఆలోచిస్తున్నాడు అని. ఆయన నిరంతరం ఆలోచిస్తే హిమాలయాలపై తపస్సు చేసుకోవడం మంచిది, లేదంటే ఆ విశ్వ హిందూ పరిషత్లోనో ఇంకో దాంట్లో చేరి హిందూ ధర్మ ప్రచారకుడిగా ఆయన మొత్తం పనిచేయడం మంచిది. ఆయన ఒక పార్టీ పెట్టి అసలు సమాజాన్ని మార్చాలని చెప్పి అందరు ప్రజలకు నాయకుడిని చెప్పి ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత సనాతన ధర్మ పరిరక్షణ నా ధ్యేయం అని చెప్తే ప్రజలు అర్థం చేసుకోలేరు, అపార్థం అవుతున్నాడు. కాబట్టి ఆయనకి ఇది మంచిది కాదు మాత్రం చెప్తున్నాను. ఆయన ధర్మాన్ని ఆచరించని నాకేం అభ్యంతరం లేదు. ఆయన ట్రూ హిందూగా ఆయన ఆచారాలు, వ్యవహారాలు, పూజలు, పునస్కారాలు చేసుకొని ఎవరికేం అభ్యంతరం లేదు, అది పర్సనల్ ఇష్యూ. అయితే ఒక పొజిషన్లో ఉండేటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి అవతారం ఎత్తి ఒక ధర్మం తరఫున మాట్లాడి ఆ ధర్మాన్ని కాపాడడం కోసం నేను పనిచేస్తా అని చెప్పడం మాత్రం, నువ్వు ప్రజల్ని కాపాడే పని చేయాలా, ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పనిచేయాలి తప్ప ధర్మం కోసం పనిచేయడానికి నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఎందుకు ఉండాలి నువ్వు? కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఈ విషయంలో సరైనది కాదని నేను చెప్పదలుచుకున్నాను. అజయ్ గారు, ఆ మాత్రం సనాతన ధర్మాన్ని రక్షించడానికి కావాలి, మామూలుగా కూడా ఫైట్ చేసుకోవచ్చు కదా అంటున్నారు. గఫూర్ గారికి సూటి ప్రశ్నలు 2-3 వేస్తానండి, ఆయన ఆన్సర్ చెప్పమనండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది తప్పు. సమాజ నిర్మాణమే మా ధ్యేయం, అందరూ మానవులు సమానంగా బతకాలి, హ్యాపీగా బతకాలి, సంతోషంగా ఉండాలి, ప్రజలకు అన్యాయం జరగకూడదు, ఏ సమాజం మీదైనా అన్యాయం జరిగితే మేము మాట్లాడతామని చెప్పి గఫూర్ గారు చెప్పారు కదా. ముస్లిం మహిళల్లో హిజాబ్ మీద అంత గొడవ జరుగుతూ ఉంటే అందరూ సమానంగా ఉండాలి, వాళ్ళు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవచ్చు చెప్పని గఫూర్ గారు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? భారతదేశంలో ఎంత గొడవ జరిగింది హిజాబ్ మీద. హిజాబ్ ముస్లింలకి ఆంధ్రాలో కానీ ఎక్కడైనా ఆ స్వేచ్ఛను ఇవ్వమని ఎందుకు మాట్లాడలేకపోయారు ఇప్పుడు వరకే? అలాగే ముస్లింస్ 3-4 పెళ్లిళ్ళు చేసుకుంటా 80 సంవత్సరాలు వచ్చిన వాడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ పాత బస్తీలో అన్ని పెళ్లిళ్ళు జరుగుతుంటే ఎందుకు ఉద్యమం చేయలేదు? కమ్యూనిస్టులుగా ఒక ముస్లిం వ్యక్తిగా, ఒక కమ్యూనిస్టు నాయకుడిగా గఫూర్ గారు ఎందుకు చేయలేదు? అలాగే షియాలు ముస్లింలోనే షియాల్ని అగౌరవపరుస్తూ వేరే రకంగా చూస్తా ఉంటే, ఒక భారతదేశంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా అలా చూస్తా ఉంటే ఏ రోజు ఎందుకు మాట్లాడలేదు? అలాగే గత ప్రభుత్వంలో దేవాలయాల్లో దేవుడి విగ్రహాలను విరగొడతా ఉంటే, రథాలను తగలబెడతా ఉంటే, విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో సింహాలను దొంగతనం చేస్తే అరెస్ట్ చేయమని రాయలసీమలో ఉన్న ముఖ్యమంత్రి చేస్తా ఉంటే, రాయలసీమలో ఉన్న గఫూర్ గారు దాని మీద ఎందుకు మాట్లాడలేదు? వీటిలన్నిటికీ సమాధానం చెప్పాలి. అలాగే ఒక ధర్మాన్ని కాపాడటానికి నేను ముఖ్యమంత్రిగా కాదు, నేను ఒక హిందూ వ్యక్తిగా మాట్లాడటానికి ముందుకు వస్తున్నాను. దాని మీద చర్చ జరగాలి, అంతేగాని దాని మీద ఒక బోర్డు పెట్టాలి, బోర్డు ద్వారా సనాతన ధర్మాన్ని కాపాడాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు తప్ప తపస్సు చేయాలంటే అంటే హిమాలయం తపస్సు చేసే వాళ్ళందరూ పనికి మాలిన ఆయన చెప్పేది. అంటే మీరు ఎలా చెప్తారండి మాట్లాడొద్దటానికి? ఎవరి ధర్మం వాళ్ళకి గొప్పది. ఇప్పుడు మేము బొట్టు పెట్టుకొని వచ్చాం, తులసిరెడ్డి గారు బొట్టు పెట్టుకొని వచ్చారు, ఆయన ధర్మం అది. ఆయన ధర్మానికి ఆయన బొట్టు పెట్టుకునే అలవాటు ఉంది రోజు, నా ధర్మానికి నాకు బొట్టు పెట్టుకొని వచ్చింది. మీరు బొట్టు పెట్టుకున్నారు కాబట్టి మాట్లాడకూడదు, చేయకూడదు. మొన్నటిదాకా పరిస్థితి ఏంటి మరి? నేను చెప్తున్నా ధైర్యంగా, వారం క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి గారు జై శ్రీరామ్ అంటే ముస్లింలు నువ్వు అనకూడదు తప్పు అని చెప్పి ఒక ముఖ్యమంత్రితో క్షమాపణ చెప్పించారు. అది ఎంతమంది కరెక్ట్? దాని మీద మీరు ఎంత వ్యతిరేకించారు?
ఇవాటి వరకు ప్రపంచంలో ఉగ్రవాదులు ఎవరైనా ఉన్నారంటే ఆ ఉగ్రవాదులు ముస్లింలు తప్ప ఓకే, క్వశ్చన్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. మీరు ప్రధానంగా స్ట్రైట్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ చేశారు, వాటికి గఫూర్ గారు సమాధానం చెప్తారంటున్నారు. డిబేట్ ను డైవర్ట్ చేయడం తప్ప నీకు అంతకు మించి ఏం అర్థం కావడం. అంటే వినవయ్యా, నువ్వు చెప్పినావు కదా, విను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగతమైన పూజ పునస్కారాలను నేను వ్యతిరేకించలేదు. నువ్వు బొట్టు కాదు నామాలు పెట్టుకో, నాకేం అభ్యంతరం లేదు. ఆయన ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఆల్టర్నేటివ్ గా ప్రజలు చూసేటువంటి వ్యక్తి, ఆయన ఈ వైపుకు పోతున్నాడు అనేటువంటిది నేను చెప్పిన. నేను కాదు చిందులేస్తా అని చేయండి. ఇప్పుడు ఆశారాం బాబు ఉన్నాడు, ఆశారాం బాబు పెద్ద నాయకుడు, జైల్లో ఉన్నాడు. లేకుంటే ఆ డేరా బాబు ఉన్నాడు, పెద్ద నాయకుడు, మతానికి జైల్లో ఉన్నాడు. అట్లా నేను ఇక్కడ చెప్పేది ఏమంటే, ధర్మం అనేటువంటిది వ్యక్తిగత విషయము. ధర్మము రాజకీయాలను ముడిపెట్టొద్దు. ధర్మం ఒక రాజకీయ నాయకుడు ప్రజలందరి సంక్షేమాన్ని చూడాలా, అన్ని మతాల యొక్క సంక్షేమాన్ని చూడాలా. ఇప్పుడు మీరు చెప్పేదేంటంటే ఒక ఉన్నతమైన హోదాలో ఉన్నారు, ప్రజలకి ఆన్సరబుల్ స్టేజ్ లో ఉన్నారు, అలాంటి వ్యక్తి ఇలాగా కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టకూడదు కదా అని చెప్పేసి గఫూర్ గారు వర్షన్. ఇప్పుడు ఆయన బుట్టు పెడితే నాకేం అభ్యంతరం అండి, ఆయన నామాలు పెడితే నాకేం అభ్యంతరం. నేను చెప్పేది ఏమిటంటే, ధర్మం పేరిట దళితుల్ని అంచివేసే వ్యవస్థ, ధర్మం పేరుతో బాల్య వివాహాలు చేసే వ్యవస్థ, ధర్మం పేరుతో భర్త చనిపోతే బలవంతంగా భార్యను కాల్చంపే వ్యవస్థ, ధర్మం పేరుతో స్త్రీలు వేదాలు చదవకూడదు అనేటువంటి వ్యవస్థ, ధర్మం పేరుతో మనుషుల్ని జంతువుల కంటే హీనంగా చూసే వ్యవస్థ, ఇది సనాతన ధర్మంలో కనుక ఉంటే దాన్ని నేను వ్యతిరేకిస్తాను అని చెప్పాను. కాబట్టి ధర్మం అనేది ఎవరి ధర్మం వాళ్ళకు ఉంటుంది. నేను ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఆ ధర్మంలో ఏదైనా బలహీనత ఉంటే, ఇప్పుడు ముస్లిమ్స్ 4 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, మేము బలపరచం దాన్ని. ముస్లింస్ సంస్కరణ తీసుకురండి, ఎవరు వద్దన్నారు? త్రిపుల్ తలాక్ రద్దు చేస్తుంటే పార్లమెంట్ లో మీరు ఎందుకు ఓటు లేదు? త్రిపుల్ తలాక్ రద్దు చేస్తుంటే ఊరికే పెద్ద నాయకుల్లాగా మాట్లాడతావు, మళ్ళా కమ్యూనిస్ట్ కుటుంబం అంటావు. సిగ్గుపడాలా? కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చి ఈ రకంగా మాట్లాడుతున్నాను. చెప్పేది ఏమిటంటే, నేను బీజేపీ గవర్నమెంట్ ఎటువంటి పరిస్థితిలో బలపరచం బీజేపీకి తైనాతులుగా మారి బీజేపీని భజన చేసేటువంటి పద్ధతిలో అది గుర్తుపెట్టుకో. నువ్వు ఈ రోజు ఏదో వచ్చి మాకు సూత్రాలు చెప్తున్నావు. కాబట్టి నేను చెప్పేది, నీ ధర్మం నువ్వు చేసుకో, నేను అభ్యంతరం లేదు. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా రిజైన్ చేసి ధర్మాన్ని గురించి ప్రచారం చేయి. నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉంటూ ఒక ధర్మం తరఫున ప్రచారం చేయడాన్ని మేము వ్యతిరేకిస్తాం. సీఎంలందరూ అన్యాయం చేస్తా ఉంటే, రాముడి మనం నడుపుతా ఉంటే లడ్డూలో అరే అడగవయ్యా, గవర్నమెంట్ దొరికితే ఉరి ఎవరు చెప్పేది విన్నవయ్యా. కల్తీ జరిగితే నీ ధర్మం ప్రమాణం కాదు, లాభాపేక్షతో కొంతమంది దుర్మార్గులు చేస్తే ఉరి తీయండి వాళ్ళను, ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ అది ఆ అంశం తీసుకొని మతాన్ని ప్రేరేపించి మతం పేరుతో రెచ్చగొట్టి ఏదో క్రైస్తవులు ఏఆర్ డైరీస్ క్రైస్తవులది, అది ఏఆర్ డైరీస్ క్రైస్తవులది కాదు కదా. ఏఆర్ డైరీస్ జైల్లో పెట్టు, జైల్లో పెట్టయ్యా. ఇప్పుడు నేను చెప్తాను చూడు, ముస్లింది అయితే జైల్లో పెట్టు, నీకు దమ్ము ధైర్యం ఉంటే వాని మీద యాక్షన్ తీసుకో. లడ్డు గురించే మాట్లాడలేదు. భారతదేశంలో సనాతన హిందూ ధర్మం మీద దాడి జరుగుతా ఉంది, దాని మీద బోర్డు వేయని చెప్పి అడిగారు ఆయన. అది చెప్పారు తప్ప మిగతా విషయాలు ఏం మాట్లాడలేదు. మిగతా సనాతన ధర్మం అనేటువంటి పదం సనాతన ధర్మంలో నేను చెప్పిన వర్ణ వ్యవస్థ, నేను చెప్పిన బాల్య వివాహాలు, సతీ సాగరం, ఇవన్నీ సనాతన ధర్మం సనాతన ధర్మం లేవు. దళితులను వేరుగా పెట్టము, అందరినీ గౌరవిస్తాము, సమానమైన హోదా ఇస్తాము, దళితుల్ని పూజారులుగా పెడతాము అని చెప్పు. బ్రాహ్మణ ఆధిపత్యం, అగ్రవర్ణ ఆధిపత్యం లేకుండా నేను పవన్ కళ్యాణ్ అంటాను. మీరు సనాతన ధర్మం పేరుతో ప్రజల్ని అంచివేసి జంతువుల కంటే హీనంగా చూసి అసమానులుగా మీరు చేస్తూ ఉంటే మేము భజన చేయాలనా? కాబట్టి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఆ హోదాలో ఉంటూ ఆయన
భుజస్కంధాల మీద వేసుకోవడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. ఎస్ అమ్మా నేను మాట్లాడమ్మా? నేను మాట్లాడు. ఓకే 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 తులసిరెడ్డి గారు తులసిరెడ్డి గారు ప్లీజ్ ఒక్క మాట ఓకే ఓకే యా కంప్లీట్ అయితే ఇప్పుడు మేడం గారు ఇప్పుడు వరకు గఫూర్ గారు మాట్లాడిన దాంట్లో ఓకే ముగ్గురు అన్ని మతాలు సమానమే, మనుషులందరూ సమానమే అంటూ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. దాంట్లో అలా జరిగింది ఇలా జరిగింది, సనాతన ధర్మమే తప్పు అనే భాష కేసు పెట్టుకో నా మీద, మాట్లాడుతూ ఉన్నారు. ధైర్యం ఉంటే కేసు పెట్టుకో అజయ్, కేసు పెట్టుకో ధైర్యం ఉంటే. కేసు ఎందుకంటే నేను దీనికి మాట్లాడింది ఏమి కాదు. ధైర్యం నీలాంటి వాళ్ళు నేను సనాతన ధర్మాన్ని అరే నేను పెరిగా కేసు సనాతన పెట్టాల్సిన అవసరం ధర్మం ఏముంది? పేరుతో ప్రజల్ని అంచివేస్తున్నారు. కేసు పెట్టుకో నా మీద. ఎవరని పెట్టారు? పెట్టాల్సిన సందర్భం వస్తే పెడతాం సార్. ఎందుకు పెట్టవయ్యా, పెట్టు, ధైర్యం ఉంటే పెట్టు, సందర్భం వస్తే వదులుతామేంటి? పెట్టు ధైర్యం ఉంటే. ఓకే మీరు చెప్పాలనుకున్న పాయింట్ కంప్లీట్ చేయండి అజయ్ గారు. నా తల్లిదండ్రులు ఇచ్చారు, నా తల్లిదండ్రులు రక్తంలో ఇచ్చారు. ఓకే 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 తులసిరెడ్డి గారు ఓకేమా? ఎస్ ఎస్ చెప్పండి. అమ్మా? ఇద్దరు వెర్షన్స్ విన్నారు, ఓకే. పెద్దలుగా మీరు చెప్పేదేంటి? అమ్మా గఫూర్ గారు వచ్చేసి నా మీద కామెంట్ చేయడం అనేది చాలా బాధాకరం అయిపోయింది. నేను మీకంటే అడ్వాన్స్ గా చెప్పాను. అన్నమయ్య పద్యం ముందే చెప్పాను. ఎస్ ఎస్ అన్నమయ్య ఒక బ్రాహ్మణుడు, వెంకటేశ్వరుని భక్తుడు. ఆయన చెప్పిన పదకవిత పితామహుడు చెప్పింది చెప్పాను. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే, మెట్టైన బ్రాహ్మణుడు మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే. ఇంతకంటే మానవత్వం ఏముంది? మరి అన్నమయ్య బ్రాహ్మణుడు కాదు అని బ్రాహ్మణ జాతి వచ్చేసి ఎవరు అన్నారని చెప్పేసి వర్ణ వ్యవస్థ వచ్చేసి ఏదో కులంలో మీరు నేను కులంలో పుట్టామంతే. దాన్ని వచ్చేసి అందుకోసమే మానవత్వము ఉండే వాళ్ళు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, సిక్కులైనా, జైనులైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, ఓసీలలో బ్రాహ్మణులైనా, వైశ్యులైనా, క్షత్రియులైనా, రెడ్డి, కమ్మ, వెలమ, బలిజ, తెలగ, కాపు ఎవరైనా సరే మానవత్వం ఉండే వాళ్ళు నా అభిప్రాయంలో సనాతన ధర్మ పరాయణ. అది లేని వాళ్ళు వచ్చేసి వేరే వాళ్ళు అంతే తప్ప వచ్చేసి సనాతన ధర్మం అంటే దాని ఏదో వచ్చేసి నా దృష్టిలో మానవత్వం ఉండే వాళ్ళు ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా వాళ్ళు వచ్చేసి సనాతన ధర్మ పరాయణులు. ఇప్పుడు మరి వచ్చేసి మతం గురించి అనుకుంటే వేమారెడ్డి ఏం చెప్పినాడు? కులము గలవాడు గోత్రము గలవారు విద్య చేత విర్రవీగువారు పసిడి కలుగువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినరవేమ. కులము లేనివాడు కలిమి చేయవలయును, కలిమి లేని నాడు కులము దిగును, కులము కన్న ఎన్న కలిమి ప్రధానము విశ్వదాభిరామ వినరవేమ. దారవీరసున్న కన్నులో ఎన్టీ రామారావు ఏమిటవి కుల వ్యవస్థను చీల్చి చెండాడాడు. మనం ఏదో కులము అని చెప్పినాం. మన చరిత్ర ఎవరు చదవాలి? నేనే చూడలేదు ఇంతవరకు. కానీ దానవీర సూర్యకన్నా అందరూ చూశారు. ఎందుకు దాన్ని ఆదర్శంగా తీసుకోరు? దేవవేశ ఊర్వశికి పుట్టిన వాడు వశిష్ఠుడు, వశిష్ఠునికి తర్వాత వచ్చేసి పుట్టినవాడు పరాశరుడు, పరాశరునికి వ్యాసుడు, వ్యాసుడికి ధృతరాష్ట్రుడు. ఇవన్నీ మా యొక్క కురువంశం ఎప్పుడో కులవీతాడు. కాబట్టి ఇది ఎందుకు ఆదర్శంగా తీసుకోరు? ఎంతసేపు ఏదో వర్ణ వ్యవస్థ ఏదో కులంలో పుట్టిన తీసేయమని చెప్పండి. మొత్తం వచ్చేసి మన సర్టిఫికేట్ ఓన్లీ సంతోషం. కాబట్టి వసుధైక కుటుంబం అనే భావన తర్వాత ఏ కులం అని బ్లడ్ తో గీచినా ఎర్ర రక్తమే వచ్చేది. దాంట్లో వచ్చేసి ఆ యొక్క ఏనా, బీనా, సీనా, డీనా, ఏబీనా, ఓనా ఉండేదే. కాబట్టి ఇది అందుకోసమే సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, వసుధైక కుటుంబం అనే భావనలు ఈ యొక్క దిక్కు సంఘ సంస్కరణలు చేసే వాళ్ళు కూడా వచ్చేసి ఏదో కులంలో పుట్టింటారు. విదేశలింగం పంతులు, రాజా రామ్మోహన్ రాయలు, అన్నమయ్య, తర్వాత వచ్చేసి ఈవెన్ వీరబ్రహ్మం వచ్చేసి ఏదో కులంలో పుట్టింటారు. కానీ వాళ్ళు చెప్పింది వచ్చేసి మానవత్వం గురించి. వాళ్ళు చీల్చి చెండాడారు వచ్చేసి ఈ యొక్క మూఢనమ్మకాలను. వాళ్ళు ఎందుకు ఆదర్శంగా తీసుకోము? ఏదో ఒకరు చెప్పినారని చెప్పేసి వాళ్ళదేదో అది ఆదర్శంగా తీసుకొని మొత్తం అందరూ వచ్చేసి ఆ విధంగా కనుక ఎవరు భావించారు కదా. ఈ రోజు వచ్చేసి మతాల్లో హిందువులు వచ్చేసి 300 సంవత్సరాల పాటు నామాలు ఇట్ట పెట్టుకుంటేనేమి, నామాలు ఇట్ట పెట్టుకుంటేనేమి. దానికి 300 సంవత్సరాల పాటు వచ్చేసి శైవులు, వైశ్యులు కొట్టాడుకున్నారు. అదేవిధంగా ముస్లింలు ఒకటిగా ఉన్నారా? షియాలు, సున్నీలు ఏ విధంగా కొట్టుకొని చేస్తా ఉండేది గల్ఫ్ లో చూస్తున్నాం కదా. తర్వాత అదేవిధంగా క్రిస్టియన్స్ ఒకటిగా ఉన్నారా? క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లు, మళ్ళీ ప్రొటెస్టెంట్లు అనేకం.
బుద్ధులు ఒకటిగా ఉన్నారా? హీనయానము మహాయానము ఇంకా అనేకం ఉన్నాయి. జైనులు ఒకటిగా ఉన్నారా? దిగంబరులు శ్వేతాంబరులు. కాబట్టి ఇవన్నీ అన్ని మతాల్లో వచ్చేసి మత ఛాందసవాదులు వాళ్ళ యొక్క స్వార్థం కోసం, వాళ్ళ వ్యక్తిత్వం కోసం రకరకాల డివిజన్ చేస్తారు. కానీ ఫైనల్ గా వచ్చేసేసి మానవత్వం అనేది అన్నిటికీ అతీతమైంది. అది దాన్ని ఏ పేరుతో పిలిచినా, అది సనాతన ధర్మం అన్నామా, ఇంకొక ధర్మం అన్నామా, మానవత్వ ధర్మం అన్నామా, దట్ ఈస్ ఫైనల్ నా అభిప్రాయం. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, అంటే సనాతన ధర్మం అనేది వైరస్ లాంటిది అన్న ఉదయనిధి స్టాలిన్ వదిలేసి సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి, మనం పుట్టింది భారతదేశంలో, సో సనాతన ధర్మాన్ని తొక్కి చూడాలనుకుంటే వాళ్ళే నాశనం అయిపోతారు అన్న పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టారు. దీన్ని ఎలా చూడాలంటారు తులసిరెడ్డి గారు? మా కేసులు ఎవరైనా పెట్టచ్చు, వచ్చి దాని ఏముంది వచ్చేసి కోర్టులో వచ్చేసి అవి ఉంటాయి. ఉండదు ఇది వచ్చేసి మనము అది కేసులో ఒకటి పెట్టాలనుకుంటే ఒక ఎస్ఐ అనుకుంటే కేసు పెడతాడు. తర్వాత అది ఇంకా ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. ఎవరి మీద కేసు పెట్టచ్చు, ఉదయనిధి మీద ఇక్కడ కేసు పెట్టచ్చు. ఇక్కడ కావాలంటే ఏమి ఏడైనా పెట్టచ్చు. వచ్చేసి చూస్తున్నాం కదా ఎవరి మీద. చెప్పేది ఏంటంటే సనాతన ధర్మాన్ని వైరస్ తో పోల్చిన వ్యక్తిని ఏమీ చేయలేదు, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. మనం పుట్టిన భారతదేశంలో సనాతన ధర్మాన్ని రక్షిస్తామన్న వ్యక్తి మీద కేసు పెట్టారని చెప్పేసి వాళ్ళ వాదన. ఏమో నేను ముందే చెప్పాను, ఇద్దరు తప్పని చెప్పాను. ఆయన ఎక్స్ట్రీమిటీ పోతున్నాడు, ఈయన ఎక్స్ట్రీమిటీ పోతున్నాడు. ఆయన ఆలోచన విధానము, ఆయన అవగాహన పూర్తి కరెక్ట్ కాదు, ఈయనది కరెక్ట్ కాదు. మా అభిప్రాయం ఇది. ఇంకా వచ్చేసి స్టిల్ వాళ్ళ అభిప్రాయం అంటే నాకేం, నా అభిప్రాయం ఇవి. సనాతన ధర్మం అంటే ఆయన అనుకున్న అభిప్రాయం కాదు, ఈయన అనుకున్న అభిప్రాయం కాదు. కాబట్టి నా అభిప్రాయం ఇది. అటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. దయానిధి ఉదయనిధి వాళ్ళు కంటే కూడా, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ కంటే కూడా నాలాంటి వాళ్ళు, కపూర్ లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ప్రపంచంలో చరిత్ర చూస్తే మనం అది నాస్తికులు అన్నామా, ఆస్తికులు అన్నామా, అది మతం అన్నామా, దేవుడు అనే దానికంటే ఒక అతీత శక్తి ఉంది. దాని నాస్తికులు ఆస్తికులు అంటే ప్రపంచంలో ఇంతవరకు నాస్తికులకు మధ్య యుద్ధాలు జరగలేదు. నాస్తికులకు ఆస్తికులకు మధ్య యుద్ధాలు జరగలేదు. జరిగిన యుద్ధాలన్నీ ఆస్తికులకి ఒకే మతంలో ఉండే వాళ్ళకి జరిగినాయి. ఒక మతానికి ఇంకో మతం జరిగినాయి. మొత్తం చరిత్ర సమస్తం వచ్చేసి ఆస్తికులకు మధ్య మానవ జాతి నాశనం అయిపోయింది. ఎక్కడ యుద్ధాలు జరగల. ఓకే, రైట్. సమయం లేదండి, సమయం మించిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్యానెల్ వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్. టైం లేదండి, ఇంకా అయిపోయింది. మొత్తానికి సనాతన ఏ ధర్మం అయినా కానీ మానవతా ధర్మం మర్చిపోకూడదు. ఎదుటి వ్యక్తి మీద ప్రేమ, జాలి, దయ ఇవన్నీ ఉండాలని చెప్పేసి ఫైనల్గా మన ప్యానెల్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. సో ఇది వాళ్ళది ఫర్ ద పీపుల్.